హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా! లాస్ట్ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేశాను కదా! సో, ఇప్పుడైతే మేము ఫస్ట్ అందరికన్నా ముందొచ్చేసాము. సో, మా వదిన అంటే దేవి స్నానం చేసేసింది. ఇప్పుడు మా వారైతే చేస్తున్నారు. నీళ్ళు ఇంకా చెప్పాలంటే చాలా చాలా చల్లగా ఉన్నాయండి. అసల ఎంత ఫ్రీజ్‌గా ఉందంటే వాటరు. చేతులు పెడితే నేను ఫస్టు ఇంకా చేయదలుచుకోలేదనమాట. అంత ఐస్ వాటర్‌లా ఉంది. అందుకని నేను ముందుగా అయితే ఇలా 108 జలధారల కింద చేత్తో నీళ్ళు తీసుకొని తల మీద వేసుకున్నాను. ఇంకా చేయకూడదని ఫిక్స్ అయ్యి. కానీ బస్సులో ఉన్న వాళ్ళందరూ చేశారండి. సో, అంటే పెద్దవాళ్ళు అందరూ చేస్తున్నారు. ఇంకా నాకు సిగ్గేసి సరే నేను కూడా చేసి చూస్తానని చెప్పి చేశాననమాట. అంతే కాదండి. ఈ 108 జలధారలే కాకుండా ఇక్కడ సరస్వతి గుండం, లక్ష్మీ గుండం అని కూడా ఉంటాయి. వాటిల్లో కూడా మునిగి స్నానం చేయాలన్నమాట. ఒక 3 మునకలైతే వేయాలి ఒక్కొక్క దాంట్లో. వీటిల్నే పాపగుండం అండ్ పుణ్యగుండం అని అంటారు. ముందుగా పాపగుండంలో స్నానం చేయాలి, మునగాలి. అలాగే తర్వాత పుణ్యగుండంలో మునిగి అప్పుడు దేవుడు దర్శనానికి వెళ్తారనమాట. వెళ్తే అలా తడి బట్టలతో వెళ్ళొచ్చు. లేదు అంటే బట్టలు మార్చుకొని కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ బట్టలు మార్చుకోవడానికైతే రూమ్స్ అవి అవైలబుల్ ఉన్నాయండి. అంటే జెంట్స్‌కి వేరేగా, లేడీస్‌కి వేరేగా రూమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ మార్చేసుకోవచ్చు. అలాగే అంటే పాపగుండంలో మునిగి పాపాన్ని పోగొట్టుకొని, పుణ్యగుండంలో మునిగి పుణ్యాన్ని సంపాదించుకోవాలనమాట. సో, మా వారైతే ఇది కంప్లీట్ చేసేసారు. ఆయనకి కొంచెం చల్లనీళ్ళు వేసుకునే అలవాటు ఉంది కాబట్టి చేశారు. నాకైతే అసలు అలవాటు లేదనమాట. చల్లనీళ్ళు స్నానం చేయడం. సో, నేనైతే చూసి చూసి ఇంక సరే అని చెప్పి ఇలా చేశాననమాట పరిగెట్టుకుంటూ వెళ్ళి. కానీ నీళ్ళు లాస్ట్‌కొచ్చేటప్పటికి చాలా తలంతా ఒక ఫ్రీజ్‌లాగా అయిపోయింది. హెడ్ అంతా కూడా తిమ్మిరెక్కినట్టుగా అయిపోయిందనమాట. ఒక 5-10 మినిట్స్. తర్వాతయితే నార్మల్ అయింది. అప్పటికి ఇలా ఒక క్లాత్ వేసుకొని చేశాను. కొంచెం కవర్ చేసుకొని. ఇక్కడికొచ్చేటప్పటికి ఇంక నేను అసలు ఎక్కడ ములగడం ఇంతవరకు నాకు అలవాటు లేదనమాట. అందుకని ఇంకా అప్పటికి అక్కడ చేసొచ్చి ఇక్కడ కాళ్ళు పెట్టినప్పటికే నాకు జివ్వుమని లాగాయి. ఇంక నేను చేయలేనని చెప్పి ఇలా వేసేసుకున్నాను. తల మీద కొంచెం నీళ్ళతో సంప్రోక్షణ చేసుకున్నట్టనమాట. సో, ఇదండి మా లోపల టెంపుల్. ఇక్కడ చూసారు కదా! విష్ణుమూర్తి అయితే ఇలా ఉంటారనమాట ధ్యాన ముద్రలో. సో, టెంపుల్ అయితే పూర్తిగా పగోడా ఆకారంలోని అండ్ నేపాలీస్ టైపు ఆర్కిటెక్చర్‌లో ఉంటుందండి. చిన్న టెంపుల్ అనమాట. లోపల కూడా మనం ఏమి టెంపుల్‌లోకెళ్ళం. ఒక మెయిన్ ఎంట్రన్స్ దాటాక అక్కడి నుండి బయట అంటే గర్భగుడిలోకైతే ఎవరిని అలౌ చేయరు. చాలా చిన్న ప్లేస్ కూడా లోపల చాలా తక్కువే ఉంది. అలాగే పక్కన కూడా ఒక ఆవు నెయ్యి దీపాలు అమ్ముతున్నారు. అక్కడ మనం ఆ దీపాలు తీసుకొని వెలిగించుకోవచ్చనమాట. ఇంకొక వైపు హోమగుండం ఉంది. అక్కడ ఆశ్చర్యంగా లేడీ పూజారి ఉన్నారండి గర్భగుడిలో ముక్తినాథ్ టెంపుల్‌లో. దర్శనమైతే బాగానే అయిపోయింది. అలా 2, 3 సార్లు చేసుకున్నాము అక్కడే ఉండి. ఎందుకంటే ఆ టైంలో మేమే ఉన్నాం కాబట్టి చేసేసుకున్నాము. కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్‌లు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే మనమైతే దేవుడిని ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు దర్శనం చేసుకోవాలి అనుకుంటాం కదండీ! సో, వాళ్ళైతే ఏదో ఒకసారి చూసి అలా వెళ్ళిపోతారంట. అలా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు దర్శనం చేసుకొని ఇంక తర్వాత బుద్ధుడి స్టాట్యూ దగ్గరికొచ్చాము. అది దాటిన తర్వాత ఇక్కడ మనకి జ్వాలామయి టెంపుల్ అని ఉంటుందండి. ఇక్కడ నిరంతరం ఒక జ్యోతి అంటూ వెలుగుతూనే ఉంటుందంట. నాకది అంటే సహజ వాయువులు అని ఉంటుంటాయి కదండీ! భూమిలో. అక్కడి నుండి వస్తున్నట్టుగా అనిపించిందనమాట. కాకపోతే అక్కడ నీళ్ళ సౌండ్ కూడా వస్తుందండి. మీకిక్కడ చూపించాలని ప్రయత్నం చేశాను గానీ, మీకైతే వీడియోలో కనబడదు. ఫోటోలో అయితే కనబడుతుంది చూడండి. ఇదే. ఒక చిన్న జ్వాల అలా ఉంటూనే ఉంటుందంట నిరంతరం. సో, పక్కనే నీళ్లు గలగలమని సౌండ్ అయితే వినిపిస్తుంది కింద నుండి. ఈయన స్వామినారాయణ అని ముక్తినాథ్ టెంపుల్‌లో విష్ణుమూర్తి కోసం ఎక్కువ సంవత్సరాలు తపస్సు చేశారంట ఇక్కడ. అండ్ ఇంకా అవన్నీ చూసుకొని మేము కొంతసేపు చుట్టూరా నేచర్‌ని ఎంజాయ్ చేసి ఇంకా కిందకి దిగడం స్టార్ట్ అయింది. ఇక్కడే చూడండి లాస్ట్ స్టెప్ దగ్గర వరకు ఈ గుర్రాలనేవి వచ్చేస్తాయన్నమాట పైకి. ఈయన ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు. మేము మాట్లాడుకుంటున్నామని ఆయన విసుగ్గా ఫీల్ అయ్యారన్నమాట కొంచెం. గుర్రాలు వెళ్ళే తోవ ఇది. సో, ఇంకా కిందకి దిగి ఇంకా అందరం వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి మేము జంసం అనే ఊరికి వచ్చేసాము. జంసంలోనే మాకు నైట్ స్టే అని చెప్పాను కదా! సో, ఇక్కడ రూమ్స్‌లో అయితే మేము
ఈవినింగ్ 5:30కి అలా వచ్చేసాము. వచ్చిన తర్వాత అప్పుడు రూమ్స్ అలాట్‌మెంట్ అనేది కొంచెం టైం పడతదండి. అందరికి ఎవరికి తగ్గ రూమ్‌లు అంటే 4 బెడ్ ఉన్నది, 2 బెడ్ ఉన్నది అలా చూసుకొని ఇస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇలాంటి ప్లేసుల్లో ఏంటంటే కొంచెం 6 మెంబర్స్ అయినా సరే ఒకే రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ దొరకడం కష్టం. అలాగే ఎక్కువ రేట్స్ కూడా ఉంటాయి కదా! హై ఆల్టిట్యూడ్ ఏరియా కాబట్టి కొంచెం హై రేట్స్ ఉంటాయి రూములు కూడా. సో, అందువల్ల కొంచెం వీళ్ళు 6, 7 కూడా ఒకే రూమ్‌లో పెడతారనమాట. ట్రావెల్స్ వాళ్ళు. సో, మా ఐదుగురికి ఈ రూమ్ ఇచ్చేశారు. అందరం కలిపి ఒకే రూమ్‌లో ఇక్కడే ఉన్నాము. మిగతా అన్ని చోట్ల కూడా ఇద్దరికి ఒక రూము, ముగ్గురికి ఒక రూము అలా ఇచ్చేవారు మాకు. అండ్ కేదార్‌నాథ్‌లో కూడా అంతేనండి. ఒకే రూమ్‌లో ఆరుగురం చొప్పున ఉన్నాము కేదార్‌నాథ్ దగ్గర. సో, అలా అన్నమాట. హిల్ స్టేషన్స్‌లో అయితే అలా తీసుకుంటారు. ఇంకా ఇక్కడ మేము 7:00కే టిఫిను పెట్టేశారు మాకు. ఇక్కడ నేపాలీ ఫుడ్ అయితే బానే ఉందండి. అంటే పూరీను ఏదో రైస్ కూడా పెట్టారు, పప్పు పెట్టారు. కానీ మన టేస్ట్ లాగా అనిపించిందనమాట మాకైతే. బావుంది. వేడి వేడిగా తినేసామింకా. 7:00కే పెట్టేశారు. ఎందుకంటే మార్నింగే లేచి బయలుదేరి వెళ్ళాం కదా! సో, అలసిపోయాము. ఇంకా తినేసి ఎవరి మటుకు ఆళ్ళు 9 కల్లా పడుకున్నామనమాట. చాలా ఆశ్చర్యం అనిపించింది అంత త్వరగా పడుకున్నందుకు. ఇంకా మార్నింగ్ లెగిచి ఇలా విండోలోంచి చూడగానే నాకైతే హే ప్రభు! హే స్వామి అన్నట్టు నాకు ఆ పాట గుర్తొచ్చింది. ఎదురుగుండా ఇంత పెద్ద హిమాలయస్ అనమాట మాకు. విండోలోంచి చూస్తే ఇలా హిమాలయస్ కనపడ్డాయి. నాకింక ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంత దగ్గరగా ఉన్నామా అనిపించిందనమాట. మాకు ముందు ఒక రోడ్డు అంటే ఒకే రోడ్‌లో నాకు తెలిసి ఈ ఊర్లో ఒకే రోడ్‌లో అన్ని హోటల్స్ ఉన్నాయి. సో, చూడండి మార్నింగు 5:30కి ఇక్కడ షాప్స్ ఓపెన్ చేసేస్తున్నారు. మేమింకా ఆ హిమాలయస్‌ని చూసి సరే పైకి వెళ్ళి సూర్యోదయం సన్‌రైజు చూద్దాము. సన్‌రైజ్ పడినప్పుడు కూడా హిమాలయస్ అన్నది చాలా బావుంటాయి గదండీ చూడడానికి. మెరిస్తే ఒక గోల్డెన్ కలర్‌లో మెరుస్తాయి. లేదంటే సిల్వర్ కలర్‌లో మెరుస్తాయి. సో, అది చూద్దామని ఇంకా టాప్ అంటే మేడ మీదకి వెళ్ళిపోయామనమాట. చాలా సేపు ఉన్నాము. మార్నింగ్ 5:30 నుండి 7:30 వరకు అక్కడే గడిపామనమాట అలా చూసుకుంటూ. చిన్నగా సన్‌రైజ్ అన్నది మొదలైంది. కాకపోతే మబ్బులు అడ్డొచ్చేసాయండి. చూడండి మౌంటైన్స్ చూడండి ఎంత అందంగున్నాయో. కిందన గ్రీనరీగా, పైన రెడ్ ఆ తర్వాత పైన హిమాలయస్ కనబడుతూ చాలా చాలా బావుంది. ఇదే అనమాట ఎయిర్‌పోర్టు. జంసంలో ఎయిర్‌పోర్ట్ ఇదే. చాలా చిన్నది. ఓన్లీ హెలికాప్టర్స్ ఇలా చాపర్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. ఒక చాపర్‌లో 5, 6 మెంబర్స్ అంతే తీసుకొస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా 2, 3 విండోసే కనబడ్డాయి. చూసారు గదా! ఎయిర్‌పోర్టు చిన్న షెడ్‌లా ఉంది. సో, మేము అక్కడ ఉండగానే 2 చాపర్స్ అయితే వచ్చాయండి. ఇంకలా ఎప్పుడు సన్‌రైజ్ ఫుల్‌గా అవుతది. మేము చూస్తామని చెప్పి అలా ఉన్నామనమాట. కానీ అంతగా అయితే సన్‌రైజ్ మాకు కనబడలేదు. సో, ఇంకొక చాపర్ కూడా వచ్చింది. ఇవి పోఖ్రా నుండి అండ్ కాఠ్మండూ నుండి వస్తాయండి ఈ చాపర్లు. అది కూడా వెదర్ బావుంటేనే తీసుకొస్తారు. మనం వీటిలనైతే నమ్ముకోకూడదు. అసలా చెప్పలేమనమాట. ఎప్పుడు ఆపేస్తారు చాపర్‌లనేవి, హెలికాప్టర్స్ అనేవి ఎప్పుడు ఆపేస్తారు, ఎప్పుడొస్తాయన్నది మనం గ్యారంటీ ఇవ్వలేము. వాతావరణం బాగుంటేనే తీసుకొస్తారు వీళ్ళు కూడా, లేకపోతే లేదు. అందువల్ల మనకి ఈ జీప్‌లో గానీ, కార్‌లో గానీ వెళ్ళడమే బెస్ట్ అనిపిచ్చింది మాకైతే. సో, ఇలా కొంచెం పైనంతా కూడా ఫోటోస్ తీసుకుంటూ చాలా సరదాగా గడిపాము. ఇంక తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా మేము నెక్స్ట్ పోఖ్రాకి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. అంతే ఇవాళ షాపింగే. దగ్గరే అయితే వెళ్తాం.
ఇక్కడికి రాగానే కొంచెం డ్రైవరు స్లో చేశారు. ఏంటా అని చూస్తే పక్కనే పెద్ద వాటర్ ఫాల్ ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ప్లేస్ మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేసాము. అంటే అన్ని కార్లు వచ్చి అందరూ కూడా గ్రూప్గా మళ్ళీ ఫొటోస్ తీసుకున్నంత వరకు అయితే వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి నది అటు ఇటు కూడా ఫ్లో అయిపోతుంది. అండ్ మేము పోఖరా చేరేటప్పటికి మా ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయిందండి. ఇక్కడ మాకు మళ్ళీ అంటే ముందు దిగిన రూమ్లో కాకుండా వేరే హోటల్లో మళ్ళీ రూము అలాట్ చేశారనమాట అందరికీను. ఇంకా రాగానే ఎవరి రూమ్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టారు. ఇక్కడ మాకిచ్చిన రూమ్ చూడండి, మాకైతే మంచిగా సూట్ రూమ్ వచ్చింది. 2 డబుల్ బెడ్ ఉన్నది. ఇంకా ఇది కూడా ఇక్కడ మెయిన్ రోడ్ లాగా అనమాట. ఈ పోఖరాలో మేము దిగిన హోటల్లో ఉన్న రోడ్డు మెయిన్ రోడ్ లాగా. ఇక్కడ నుండి మనకి చిన్న నది కూడా కనబడుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా వీలైతే ట్రావెల్స్ వాళ్ళు మాకు రెస్ట్ తీసుకోమన్నారు. ఎందుకు రెస్ట్ తీసుకోవడం, ఇంకా మధ్యాహ్నమే కదా అయింది, సాయంత్రం వరకు కొంచెం తిరిగొద్దామని చెప్పి అందరూ అంటే మా గ్రూప్‌లో వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇక్కడ బమిడికోట్ అని ఒకటుంది. అది కూడా చాలా చాలా హైట్‌లో ఉంది. అక్కడికి వేరేగా ఒక బస్సు మాట్లాడుకున్నాము అందరం కలిపి. మనిషికి 150 అంత పడింది. అంటే 30 మంది దగ్గర దగ్గర కొంతమంది రెస్ట్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఒక నలుగురు, ఐదుగురు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నిజంగా ఒక కైలాసానికొస్తే ఎలా ఉంటుందో అంటే మంచు తెరల మధ్య ఈ టెంపుల్ అనమాట. చాలా చాలా బావుంది. మనకి లంబసింగి అండ్ వంజంగి అలా ఎక్కడ ఉంటాయి కదండీ! మబ్బులు కనబడుతూ మనం పైన మబ్బుల కన్నా మనం పైన ఉంటాం కదా! అలా అనమాట. అలాంటి ప్లేస్ ఇది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా శివుడి దగ్గరికొచ్చాక బ్యాక్ సైడ్ వెళ్తే నిజంగా అంటే ఇక్కడ శివుడు కూడా అలాగే ఏదో కైలాసంలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అలాగే ఈ ఈశ్వరుడు చుట్టూ కూడా వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇలా తిరుగుతున్నట్టుగా పెట్టారనమాట. అది కూడా చూడడానికి చాలా బాగుంది. పక్కనే ఇంకా అమ్మవారిది వేరే కొండ మీద ఉందన్నమాట. ఇది ఒక కొండ మీద ఉన్నట్టు, అమ్మవారి కొండ వేరే పక్కన ఉంది. దానికి కూడా వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అండ్ ఇలా అనమాట శివలింగాలు చుట్టూ పెట్టారు. అండ్ డమరకం
అలా పెట్టారు. చాలా బావుందండి. సీన్ అయితే నేచర్ గాని, సీనరీ అయితే చాలా చాలా బావుంది. చూడండి మీరే. నిజంగా అదిరిపోయిందనమాట. మేము ఇంతవరకు లంబసింగి అది వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే చూసేసామనమాట. అలాగ ఇంకా ఈ మంచుని దాటుకొని మేము పైకొచ్చామనమాట. ఆ ఎదురుగుండా కొండ మీద అక్కడ అమ్మవారుందనమాట. సో, అందరం కూడా ఇలా దర్శనాలైతే అన్నీ చూసి ఎంజాయ్ చేసి కొంతసేపు తర్వాత ఇక్కడ అందరం ఒక గ్రూప్ ఫోటోలాగా తీసుకున్నాము. టోటల్ అందరం కలిపి. అందరికీ నామాలు పెడతారనమాట అక్కడ టెంపుల్‌లో. ఎవరు వెళ్తే వాళ్ళకి నామాలు పెట్టేస్తున్నారు కాబట్టి, మా అందరికీ కూడా నామాలతో ఉన్నాము. అండ్ చాలామంది ఇంకా అమ్మవారి కొండకి రాలేదు. మేము ఐదుగురం వెళ్ళామనమాట. మాతో పాటు కృష్ణమూర్తి గారు అండ్ పాపారావు గారు వచ్చారు. వాళ్ళిద్దరూ సింగిల్స్ అనమాట వచ్చారు ఫ్యామిలీతో కాకుండా. సో, అందుకని మాతో అయితే బాగా కలిసిపోయారు వాళ్ళు కూడా. ఇక్కడ నుండి ఆ శివుడి కొండ చూడండి. అమ్మవారి కొండ నుండి శివుడి కొండ చూపిచ్చాను మీకు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ ఉంది గదా! ఆ హ్యాండ్‌లో కూడా మనం కూర్చొని ఫోటోస్ తీసుకోవచ్చనమాట. దానికోసం పెట్టారిది. సో, ఇదయిన తర్వాత అంటే బస్ దిగిన తర్వాత కూడా కొంచెం దూరం నడవాలండి. సో, మళ్ళీ అలా మేము కొంచెం కొండ దిగి వెళ్ళి అప్పుడు బస్సెక్కాము. బస్సెక్కిన తర్వాత ఇంకా మేమనుకున్నామనమాట. ఇంకా తక్కువ టైమే గదా అయింది. షాపింగ్‌కి దిగిపోతామని చెప్పి అందరం కలిపి షాపింగ్‌కని మధ్యలో ఒక సెంటర్‌లో దిగిపోయాము చాలామంది. అక్కడి నుండి మేము ఇంకా నడుచుకొని షాపింగ్ చేసుకొని తర్వాత రూమ్‌కైతే వెళ్ళిపోయామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఇంకా పోఖరాలో ఏం చూసామన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి.